హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ వీడియోలో నేను తెలంగాణ స్టైల్లో బగారా అన్నం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఇంట్లో అవైలబుల్ లో ఉన్నటువంటి మసాలా దినుసులను వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలను వేయించుకోవాలి. నేనైతే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కనుక. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత అందులో 4 కరివేపాకు రెబ్బలు, 4 జీడిపప్పు వేసుకొని జీడిపప్పును దోరగా వేయించుకోండి. జీడిపప్పు నేతిలో వేగాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టండి. మంటని హై ఫ్లేమ్ లో కాకోకుండా సిమ్ లో ఉంచి 10 నిమిషాలు ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వేడి వేడి బగారా అన్నం రెడీ. కొత్తిమీర అంటే నచ్చని వాళ్ళు ఇందులో కొత్తిమీర యాడ్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.